మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్‌స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్‌స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్‌స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్. అలాగే లైఫ్ టైమ్ జీరో ఏఎంసీ ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. నమస్తే, నేను GVSatyanarayana. ఈరోజు హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ ఆ సెక్టార్. ఈ హోటల్స్ అండ్ రెస్టారెంట్ ఎప్పుడైతే కరోనా తర్వాత అవన్నీ కూడా కొంచెం కుంటుపడినాయని అనుకోవాలి. మరలా ఇప్పుడు గవర్నమెంట్ మామూలు అయిపోయింది, వ్యాక్సిన్లు వచ్చేసినాయి, కరోనా లేదు, ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండండి అనడం జరిగింది. ఇప్పుడు మామూలుగా ఇక అంతకుముందు కరోనా కంటే ముందు ఎలా అయితే రన్ అయినాయో హోటల్స్ కనుక అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ మామూలుగా అయిపోయినాయి. అయితే మనము ఏం చూడాలి, ఈ హోటల్ కంపెనీస్లో ఏమేమి మంచి కంపెనీలు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, ఎలా అంటే బెనిఫిట్ ఏమున్నాయి అనేది చూద్దాం. ఇప్పుడు రాబోయే రోజుల్లో హోటల్ ఇండస్ట్రీ ఇంకా పెరిగే అవకాశాలే కనబడుతున్నాయి. ఎందుకు అంటే ట్రావెల్స్, ఏదైతే టూరిజం, ఏవైతే జర్నీ చేసేవాళ్ళు అనుకోండి, ఇవన్నీ కూడా ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఓపెన్ కావటం, మనకి ట్రాన్స్పోర్ట్ అంటే ఉదాహరణకి పుణ్యక్షేత్రాలు అనుకోండి, ప్రతిదీ కూడా అంటే ఎక్కువ శాతం కరోనా ముందు ఎలా అయితే సిచ్యువేషన్ ఉందో అలానే ఇప్పుడు మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఆ సిచ్యువేషన్ కనపడుతుంది. అందుకని ఎప్పుడైతే ఆ సిచ్యువేషన్ అంటే ఏంది, మామూలుగా జనజీవనం తిరుగుతూ ఉందో ఆటోమేటిక్గా హోటల్స్కి బాగా డిమాండ్ ఉంటుంది. ఆ హోటల్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో వాటిల్లో ఏమేమి కంపెనీలు మంచివి ఉన్నాయి, ఏమేమి రిటర్న్స్ ఉన్నాయి, లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ ఎంత ఉంది, అవి చూసుకుంటూ మనము చేయాల్సి ఉంటుంది. ఇక తర్వాత మనము చూద్దాం. ఇప్పుడు లాస్ట్ ఇయర్ అన్నీ కూడా 100 కోట్లు లాస్లో ఉన్నాయి. ఈ లాస్లో ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఈ సంవత్సరం ఏ హోటల్స్ లాస్ ఉన్నాయి, తక్కువ లాస్లో ఉన్నాయి, రేపు రాబోయే రోజుల్లో బ్రేక్ ఏమైనా అయిద్దో అవి చూద్దాం. మహీంద్రా హాలిడే ఇప్పుడు లాస్ట్ ఇయర్ మైనస్లో ఉంది, ఈ సంవత్సరం ప్రాఫిట్లోకి వస్తుంది. మహీంద్రా హాలిడే తగ్గితే కొనుక్కునేది ఇప్పుడు ₹251 ఆ రేంజ్లో ఉంది, తగ్గితే కొనుక్కునేటటువంటిది. ఎందుకంటే రాబోయే రోజుల్లో హోటల్స్లో ఉన్నటువంటి ఏదైతే మన దగ్గర ఉన్నటువంటి లిస్టులో సుమారుగా ఎన్ని ఉన్నాయి హోటల్ కంపెనీలు, 50 ఉన్నాయి. ఇక్కడ ఈ 50 హోటల్స్లో కూడా ప్రజెంట్ టాప్ నెట్ ప్రాఫిట్ ఏదైతే ఉందో మహీంద్రా హాలిడే చూపిస్తుంది. అంటే నెట్ ప్రాఫిట్లో ఇక మిగిలిన కాలమ్స్ ఈపీఎస్లు, రిజర్వ్లు, ఎఫ్ఐఐలు, బుక్ వాల్యూలు, డెట్టు, పయోటస్కై, డిఐఐలు, ప్రమోటర్ హోల్డింగు, ప్లెడ్జు, మన పిఈ రేషియోలు, ఇండస్ట్రియల్ పిఈలు, ఆర్ఓఈలు, ఆర్ఓసిఈలు, ఇవన్నీ మనం గమనిస్తే ఒక్కొక్కటి అనమాట. ఇంకోటి స్పెషాలిటీ రెస్టారెంట్ ఉంది, అది కూడా లాస్ట్ ఇయర్ 29.34 కోట్లు ఉంటే ఈ సంవత్సరం ప్లస్లోకి పోతుంది 17 కోట్లు. ఇలా అంటే ఏంది, అపోలో సింధూరి హోటల్ ఉంది, పోయిన సంవత్సరంలో అప్పుడు కూడా లాభంలోనే ఉంది, ఇవి మైనస్లోంచి ప్లస్లోకి వచ్చినాయి, అది ప్లస్లోనే ఉంది, ఇప్పుడు కూడా ప్లస్లోనే ఉంది. ఏది అపోలో సింధూరి. తర్వాత ఇంకా మీకు సింక్లైర్ హోటల్స్ ఉంది. ఇంకా చిన్న చిన్నవి అంటే గుజరాత్ హోటల్స్, అది మామూలుగానే ఉంది. ఇక చిన్నవన్నీ చిన్న అమౌంట్లు అనమాట. అందుకని దానికంటే మనం చూడవలసినవి అన్నీ కూడా కొంచెం పెద్ద మొత్తాలు చూడాలి. తర్వాత లాసు తక్కువ ఉన్నటువంటి కంపెనీలు చూడాలి. మనకి దీంట్లో ఎక్కువ శాతం మనకి లెమన్ ట్రీ హోటల్ ఒకటి లాస్ ఎక్కువ ఉంది, ఈ సంవత్సరం తగ్గుతుంది. చాలెట్ హోటల్ కూడా లాస్ట్ ఇయర్ 139 కోట్లు మైనస్ ఉంటే ఈ సంవత్సరం 95 కోట్లు. కొంచెం ఈ రెండు, లెమన్ ట్రీ ఒకటి, చాలెట్ హోటల్ ఒకటి, ఓరియంట్ హోటల్ కూడా లాస్ట్ ఇయర్ 71 కోట్లు నష్టం ఉంటే ఈ సంవత్సరం 26 కోట్లే నష్టం వస్తుంది. మనం రెండు అనమాట. ఒకటేంది ప్రాఫిట్లో ఉండటం ఒక పద్ధతి, రెండోది లాస్ట్ ఇయర్ లాస్ ఉంటే ఈ సంవత్సరం లాస్ తగ్గడం కూడా ఒక విధంగా న్యూసే అనమాట. ఎందుకంటే ఎప్పుడైతే కరోనా నుంచి 2 సంవత్సరాలు ఉన్నాయో హోటల్ ఇండస్ట్రీ మొత్తం మైనస్లోకి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే మైనస్ ఇప్పుడు లేదు అని అన్నా కూడా ఒక విధంగా ప్రాఫిట్ అనేటే. అంటే ఏంది, లాస్ తగ్గిపోతుంది అంటే ఇప్పటి నుంచి వస్తుంది అని అర్థం. అది ఇప్పుడు మీరు ఒకవేళ ఎవరన్నా ఎందుకులే ఈ లాస్ కంపెనీలు, హోటల్ ఇండస్ట్రీ ఎందుకులే అనుకుంటే
అట్లానేం లేదు, వదిలేయచ్చు కూడా. కాకపోతే ఏంటంటే ఈ సెక్టార్‌లో మీకు ఏమేమి ఉన్నాయి అనేది మనం చూడటం. ఇప్పుడు జిందాల్ హోటల్స్ ఉంది. అది కూడా లాస్ తక్కువనే వస్తుంది. ఇండియన్ హోటల్స్ ఉంది. తర్వాత ఇలా మనం ఏవైతే హోటల్ ఇండస్ట్రీ ఉందో అవి రాబోయే రోజుల్లో మంచి రిటర్న్స్ ఉన్నాయి. ఓన్లీ ఇవన్నీ ఎందుకు ప్రాఫిట్ ఉన్నాయి అనుకుంటే మహీంద్రా హాలిడే ఒకటుంది, స్పెషాలిటీ రియాలిటీ ఒకటుంది, అపోలో సింధూరి, ఇంగా వెలాన్ హోటల్స్. ఇవి కొంచెం వెలాన్ హోటల్స్ అంటే మరీ చిన్నది, రూ. 8 మిగిలినవి అయితే పర్లేదు. మీరు వీటితో పాటు ఇదొకటే కాదు చూడవలసింది మనము. వీటితో పాటు మిగిలిన కాలమ్స్ కూడా చూడవలసి ఉంటుంది. ఉదాహరణకి మిగిలిన కాలమ్స్ అంటే ఏంటివి? నెట్ ప్రాఫిట్ లాస్ట్ ఇయర్ ఎంతుంది? క్వార్టర్లీ ఎంతుంది? డివిడెండ్ ఎంతుంది? 50 డిఎంఏ, 200 డిఎంఏ, ఆల్ టైమ్ హై ఎంత? 52 వీక్ హై ఎంత? 52 వీక్ లో ఎంత? ఆర్ఓఈలు, ఆర్ఓసీలు, ఫ్రీ క్యాష్ ఫ్లో ఎంతుంది? ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. ఇది మీకు ఎడ్యుకేషన్ పర్పస్, నాలెడ్జ్ పర్పస్, అవేర్‌నెస్, ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఈ సెక్టార్ ఎలా ఉంటుంది? ఈ సెక్టార్‌లో ఫ్యూచర్ ఏముంటుంది అనే ఉద్దేశంతోటి మీకు చెప్పడం జరిగింది తప్ప వేరేదేమీ కాదు. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. హోటల్ ఇండస్ట్రీని చూసుకోవచ్చు. చిన్న క్వాంటిటీ అన్నా మీరు ఒకవేళ వీలైతే చిన్న క్వాంటిటీ, చిన్న స్క్రిప్టులు ఏమైనా ఉంటే ఇన్వెస్ట్ చేయొచ్చు.